హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈజీ విద్య. ఇరిగేషన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ సిరీస్లో ఇది మనకి సెకండ్ వీడియో. దీనిలో మనం నాన్ హోమోజినస్ ఎర్తన్ బండ్ని డిస్కస్ చేద్దాము. లాస్ట్ క్లాస్లో మనము హోమోజినస్ బండ్ని డిస్కస్ చేసాము. దీనిలో 3D వ్యూ చూసి మనము పార్ట్స్ అవన్నీ నేర్చుకున్నాము. దాని నుంచి 2D డ్రాయింగ్ డెవలప్ చేసాము. సేమ్ అలానే మనము ఈ క్లాస్లో నాన్ హోమోజినస్ ఎర్తన్ బండ్ని మనం డిస్కస్ చేద్దాము. సరే, అసలు ఎర్తన్ బండ్ అంటే ఏమిటి అనేది మనం ఒకసారి చూద్దాము. సో ట్యాంక్ ఇరిగేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ స్టోరేజ్ ఇరిగేషన్ స్కీమ్ అనమాట. అంటే వాటర్ని స్టోర్ చేయడం కోసము. ఎందుకని స్టోర్ చేస్తున్నాము అంటే ఇరిగేషన్ పర్పస్ కోసం. సో ఇట్ ఈజ్ ఏ స్టోరేజ్ ఇరిగేషన్ స్కీమ్. సో దీనిలో మనకి వాటర్ని స్టోర్ చేయాలి అంటే మనము ఆబ్వియస్లీ ఏదో ఒక అబ్స్ట్రక్షన్ అనేది ఇవ్వాలి. వాటర్ ఫ్లోకి ఒక అబ్స్ట్రక్షన్ పెడితే మనకి వాటర్ అనేది స్టోర్ అవుతుంది. సో మనకి అబ్స్ట్రక్షన్ ఏంటి? డ్యామ్. సో ఆ డ్యామ్ కనుక మనకి సాయిల్తో కన్స్ట్రక్షన్ చేస్తే దాన్ని మనం ఎర్తన్ డ్యామ్ అంటాము. సో స్మాలర్ ఎర్తన్ డ్యామ్నే మనం బండ్ అంటాం. ఎంత స్మాల్ ఉండాలి అంటే దాని యొక్క హైట్ అనేది మనకి 12 మీటర్స్ కంటే తక్కువ ఉంటే దాన్ని మనం ఎర్తన్ బండ్ అని చెప్పి అంటాం అనమాట. సో ఇలా ఉండే ఇరిగేషన్ ఏమంటామంటే ట్యాంక్ ఇరిగేషన్ అని చెప్పి అంటాం. సో దీని నుంచి మన వాటర్ని మనం వేరియస్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం. ఇరిగేషన్ పర్పస్ అయినా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మనకి దీనిలో ఉండే ఎర్తన్ బండ్స్ 2 టైప్స్ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, హోమోజినస్ ఎర్తన్ బండ్ అండ్ నాన్ హోమోజినస్ ఎర్తన్ బండ్. సో రెండింటికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే హోమోజినస్ ఎర్తన్ బండ్లో మనకి కంప్లీట్గా ఏదైతే మన ఎంబాంక్మెంట్ తీసుకుంటున్నామో, ఈ బండ్ ఏదైతే తీసుకుంటున్నామో ఈ బండ్ మొత్తము కూడా మనకి ఒకటే సాయిల్ ఉంటుంది. ఒకటే టైప్ ఆఫ్ సాయిల్ ఉంటే దాన్ని హోమోజినియస్ ఎర్తన్ బండ్ అని చెప్పి అంటాం. అలా కాకుండా మనకి సెంటర్ పోర్షన్ అంటే ఇలా మధ్యలో ఉండే పోర్షన్లో మనకి ఒక ఇంపర్వియస్ మెటీరియల్ అనమాట. ఇంపర్వియస్ మెటీరియల్ అంటే ఓకే నేను చూపిస్తాను. ఇంపర్వియస్ మెటీరియల్ అంటే ఏంటంటే మనకి దాని నుంచి ఎలాంటి వాటర్ని ఫ్లో అవ్వనివ్వదన్నమాట. అలాంటి మెటీరియల్నే మనము ఇంపర్వియస్ మెటీరియల్ అని చెప్పి అంటాం. సో సెంటర్లో ఇలాంటి ఇంపర్వియస్ మెటీరియల్ని యూజ్ చేస్తాము. అవుటర్ పోర్షన్కి వచ్చేసరికి దీనికంటే కొంచెం తక్కువ దానికంటే కొంచెం తక్కువ ఇంపర్వియస్గా ఉండాలన్నమాట. అంటే దాన్ని ఏమంటామంటే సెమీ ఇంపర్వియస్ అని చెప్పి అంటాం. సెమీ ఇంపర్వియస్ అంటే కొంచెమే ఇంపర్వియస్గా ఉందన్నమాట. అంటే దాని నుంచి వాటర్ని వెళ్ళనిస్తుంది, అలా అని కంప్లీట్గా ఆపేదన్నమాట. అలాంటి మెటీరియల్ని మనకి చుట్టూ వేస్తే దాన్ని అలా ఉంటే కనుక మనం ఆ ఎంబాంక్మెంట్ని, ఆ ఎర్తన్ బండ్ని మనం నాన్ హోమోజినస్ ఎర్తన్ బండ్ అని చెప్పి అంటాం. ఓకే, సో దీంట్లో ఉండే పార్ట్స్ చూస్తే మనకి ఏదైతే ఇంపర్వియస్ అని చెప్పానో, ఇంపర్వియస్ మెటీరియల్ని యూజ్ చేస్తున్నామని చెప్పానో దీన్నే మనం హార్టింగ్ అని చెప్పి అంటాం. దిస్ ఈజ్ హార్టింగ్. ఓకే, ఈ సెమీ ఇంపర్వియస్ మెటీరియల్ ఏదైతే మనం అవుట్ సైడ్ యూజ్ చేస్తున్నామో దీన్ని మనము కేసింగ్ అని చెప్పి అంటాం. హార్టింగ్ అండ్ కేసింగ్. ఓకే, సో ఎందుకని ఇలా 2 డిఫరెంట్ మెటీరియల్స్ ఎందుకు యూజ్ చేయడము అంటే సీపేజ్ మనకి అప్ స్ట్రీమ్ సైడ్ ఉన్న వాటర్ సీప్ అయ్యేదాన్ని మనం ఈజీగా మనకి బయటికి విత్డ్రా చేయడం కోసం మనకి ఈ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ మనం యూజ్ చేస్తాం అనమాట. హోమోజినియస్లో ఏంటంటే మనకి సెక్షన్ అనేది చాలా పెద్దగా వస్తుంది. సేమ్ మెటీరియల్ వాడినప్పుడు మనకి సెక్షన్ అనేది పెద్దగా వస్తుంది. స్టెబిలిటీ ఇష్యూస్లో వాటన్నిటి వల్ల పెద్దగా వస్తుంది. సో దీంట్లో ఏంటంటే మనకి రిలేటివ్గా హోమోజినియస్తో కంపేర్ చేస్తే దీని సైజెస్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. బట్ మనం ఇక్కడ సెంటర్ పోర్షన్లో మనకి ఇలాగా ఇంపర్వియస్ మెటీరియల్తో మనం హార్టింగ్ కన్స్ట్రక్షన్ చేస్తాము. అట్లానే మనకి అవుటర్ పార్ట్ని మనం కేసింగ్ అని చెప్పి అంటాం. ఓకే, సో అవుటర్ పార్ట్ని మనం ఏమంటున్నాము? కేసింగ్ అంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ బర్మ్స్ కోసం నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. అది మనకి లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. సో ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏంటంటే మనకి డౌన్ స్ట్రీమ్ సైడ్ స్లోప్ ఏదైతే మనకి ఒకవేళ స్టీపర్ స్లోప్ ఉన్నప్పుడు ఆ స్లోప్ని స్టేబుల్ చేయడం కోసం ఇలా మనకి హారిజంటల్గా చిన్న బ్యాంక్ లాగా ప్రొవైడ్ చేస్తాం అనమాట. దీన్నే మనము బర్మ్ అని చెప్పి అంటాం. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఈ స్లోప్ అనేది రిటైన్ అవ్వడం కోసం మనం ఇట్లాగా చిన్న హారిజంటల్ ప్రొజెక్షన్ అనేది ఇచ్చాము. దాన్నే మనం బర్మ్ అని చెప్పి అంటాం. ఓకే, నెక్స్ట్ అప్ స్ట్రీమ్ ప్రొటెక్షన్ వర్క్స్. సో ఏదైతే వాటర్ స్టోర్ అవుతుందో, అప్ స్ట్రీమ్ సైడ్ వాటర్ ఏదైతే స్టోర్ అవుతుందో ఈ స్టోర్ అయిన వాటర్ వలన మనకి ఇక్కడ ఉన్న ఈ స్లోపింగ్ అనేది, ఈ ఎంబాంక్మెంట్ యొక్క స్లోప్ అనేది డిస్టర్బ్ అయిపోకుండా స్టేబుల్గా ఉండే దానికోసం మనం ఏం చేస్తామంటే ఎరోడ్ అయిపోకుండా ఇదంతా కూడా సో ఇలా మనకి బౌల్డర్స్ అనేవి ప్లేస్ చేస్తాం అన్నమాట. దీన్నే మనము సైడ్ స్టోన్ రివెట్మెంట్ అని చెప్పి అంటాము, సైడ్ స్లోప్ రివెట్మెంట్ అంటాము. సో ఈ సైడ్ స్లోప్ రివెట్మెంట్నే మనం అప్ స్ట్రీమ్ ప్రొడక్షన్ వర్క్స్ అంటున్నాము. సో దీంట్లో మనకి ఇలా మనకి రివెట్మెంట్ వస్తుంది. ఈ రివెట్మెంట్కి సపోర్టింగ్ లాగా కింద మనకి
టో వాల్ కూడా వస్తుంది. ఓకే, ఈ రివెట్మెంట్కి బ్యాకింగ్లో చిన్న మనకి గ్రావెల్ ప్యాకింగ్ కూడా ఉంటుంది. గ్రావెల్ యాడ్ చేస్తాము. ఇదంతా నేను ఇంకా క్లియర్గా మీకు 3Dలో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఈ నాన్ హోమోజెనస్ ఎర్తన్ బండ్లో ఉండే ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటి అంటే డ్రైనేజ్ అరేంజ్మెంట్స్ అనమాట. డ్రైనేజ్ అరేంజ్మెంట్స్ మనకి హోమోజెనస్లో చూసినప్పుడు దానిలో మనకి ఓన్లీ రాక్ టో అండ్ టో డ్రైన్ మాత్రమే కనిపించాయి. కానీ ఇక్కడ చూస్తే మనకి శాండ్ చిమ్నీ ఉంది, శాండ్ బ్లాంకెట్ ఉంది, లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ ఫిల్టర్స్ ఉన్నాయి. సో ఇక్కడ శాండ్ చిమ్నీ అంటే ఇది హార్టింగ్కి ప్యారలల్గా డౌన్ స్ట్రీమ్ సైడ్ వైపు పెట్టే ఒక థిక్నెస్, ఒక 1 మీటర్ థిక్నెస్ ఎంతో మనకి శాండ్ ఇట్లా ఫిల్ చేస్తాం అనమాట. దీన్నే మనము శాండ్ చిమ్నీ అని చెప్పి అంటున్నాం. శాండ్ చిమ్నీ. ఓకే, అండ్ ఈ శాండ్ చిమ్నీ నుంచి ఒకవేళ వాటర్ ఇలా సీప్ ఇందులో కలెక్ట్ అయిన తర్వాత ఇది మళ్ళీ మనకి ఇక్కడికి వస్తుంది. దీన్ని ఏమంటామంటే ఈ హారిజంటల్గా ఉండేదాన్ని ఏమంటామంటే శాండ్ బ్లాంకెట్ అంటాం. హారిజంటల్ బ్లాంకెట్ ఆర్ శాండ్ బ్లాంకెట్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఇక్కడ కలెక్ట్ అయిన వాటర్ అగైన్ మళ్ళీ మనకి లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ ఫిల్టర్. లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ ఫిల్టర్ అంటే అవి నథింగ్ బట్ అవి కూడా మనకి శాండ్ లేయర్సే అనమాట. ఓకే, ఇలా లెంగ్త్ వైజ్ ఉన్న వాటిని లాంగిట్యూడినల్ ఫిల్టర్ అని చెప్పి అంటాము. ఇలా మనకి లెంగ్త్కి క్రాస్గా ఉన్నాయి కదా వాటిని మనం క్రాస్ ఫిల్టర్స్ అని చెప్పి అంటాం. ఓకే, సో లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ ఫిల్టర్స్. అలానే మనకి రాక్ టో అండ్ టో డ్రైన్, ఇవన్నీ కూడా డ్రైనేజ్ అరేంజ్మెంట్సే. డౌన్ స్ట్రీమ్ సైడ్ ఉన్న డ్రైనేజ్ అరేంజ్మెంట్స్ అనమాట. శాండ్ చిమ్నీ, శాండ్ బ్లాంకెట్, లాంగిట్యూడినల్ ఫిల్టర్స్ అండ్ క్రాస్ ఫిల్టర్స్ అండ్ రాక్ టో టో డ్రైన్. సో వీటన్నిటి ద్వారా మనకి వాటర్ అనేవి రెడీగా కలెక్ట్ అయ్యి ఎగ్జిట్లోంచి వెళ్ళిపోతాయి, అంటే మనకి టో డ్రైన్ నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట. ఒకవేళ మనకి డ్రైనేజ్ అరేంజ్మెంట్స్ కనుక పెట్టకపోతే ఏమవుతుందంటే ఇందులోంచి సీప్ అయిన వాటర్ వలన మనకి ఈ ఫెయిల్యూర్ ఆఫ్ డ్యామ్స్ చదివి ఉంటారు కదా, మనకి ఎర్తన్ డ్యామ్ ఫెయిల్యూర్స్లో మనకి సీపేజ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. సో ఈ సీపేజ్ వల్ల మనకి డౌన్ స్ట్రీమ్ సైడ్ స్లోప్ అనేది స్లైడ్ అయిపోవడము, లేదంటే మనకి పైపింగ్ జరగడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ అవుతాయి అన్నమాట. లేదంటే మనకి వీటి వల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి డ్యామ్ అనేది కొలాప్స్ అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలి కాబట్టి మనం ఇన్ని రకాల డ్రైనేజ్ అరేంజ్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ అండ్ దెన్ ఫౌండేషన్ ఆఫ్ బండ్. ఈ బండ్కి ఇచ్చే ఫౌండేషన్, నాన్ హోమోజెనస్ బండ్కి ఇచ్చే ఫౌండేషన్ ఏంటంటే ఇక్కడ కట్ ఆఫ్ ట్రెంచ్. ఇంతకుముందు మనం కీ ట్రెంచెస్ ఇచ్చాం. హోమోజెనస్ బండ్లో ఇలా మనకి కీ ట్రెంచెస్ ఇచ్చాము. ఇక్కడ ఏం చేస్తున్నామంటే కట్ ఆఫ్ ట్రెంచ్ ఇచ్చాం. ఇది కట్ ఆఫ్ ట్రెంచ్. దిస్ ఈజ్ కట్ ఆఫ్ ట్రెంచ్. ఓకే, సో ఇది ఫౌండేషన్లో అనమాట. ఫస్ట్ మనకి కట్ ఆఫ్ ట్రెంచ్తోనే మనకి దీని కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. కట్ ఆఫ్ ట్రెంచ్ ఏదైతే మెటీరియల్ ఉందో సేమ్ మెటీరియల్లే మనం హార్టింగ్ కూడా యూజ్ చేస్తాం అనమాట. ఇదంతా సేమ్ మెటీరియల్. ఈ హార్టింగ్కి అటు ఇటు మొత్తం చుట్టూ కూడా మనకి కేసింగ్ వస్తుంది. అలానే మనకి అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాంపోనెంట్ పార్ట్స్ ఆఫ్ నాన్ హోమోజెనస్ ఎర్తన్ బండ్. ఓకే, 3 డైమెన్షనల్ వ్యూలో మనం నాన్ హోమోజెనస్ ఎర్తన్ బండ్ని చూస్తే మనకి ఇట్లా కనిపిస్తుంది. రైట్, హార్టింగ్ అండ్ కేసింగ్. ఓకే, అప్ స్ట్రీమ్ సైడ్, దిస్ ఈజ్ అప్ స్ట్రీమ్ సైడ్ ప్రొడక్షన్ వర్క్స్. ఓకే, దిస్ ఈజ్ హార్టింగ్, శాండ్ చిమ్నీ అండ్ శాండ్ బ్లాంకెట్, రాక్ టో అండ్ టో డ్రైన్. ఓకే, సో మనకి ఇక్కడ కొంచెం క్లియర్గా చూస్తే ఈ హార్టింగ్ యొక్క రైట్ సైడ్, అంటే డౌన్ స్ట్రీమ్ సైడ్ శాండ్ చిమ్నీ ఉంటుంది. అండ్ శాండ్ చిమ్నీ నుంచి కంటిన్యూషన్లో మనకి శాండ్ బ్లాంకెట్ అనేది వస్తుంది. అండ్ దెన్ ఇక్కడ మనకి లాంగిట్యూడినల్ ఫిల్టర్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ ఈ లాంగిట్యూడినల్ ఫిల్టర్ నుంచి ఒక క్రాస్ ఫిల్టర్ కూడా ఉంటుంది. క్రాస్ ఫిల్టర్ నుంచి కంటిన్యూషన్లో మనకి రాక్ టో అనేది వస్తుంది. అండ్ దెన్ ఇట్ గోస్ ఇన్ టు టో డ్రైన్. ఓకే, సో ఇక్కడ మనకి బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది ఫైన్ శాండ్, అండ్ ఇక్కడ కొంచెం గ్రే కలర్లో ఉన్నది కోర్స్ శాండ్ అనమాట. ఓకే, ఈ రిమైనింగ్ అంతా బౌల్డర్స్. ఓకే, దిస్ ఈజ్ ద 3D వ్యూ రిప్రజెంటేషన్. ఓకే, సో ఇక్కడ మనకి బౌల్డర్స్ కింద గ్రావెల్ బ్యాకింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో this is the 3D representation of non-homogeneous earthen bund. Okay,
సో ఇప్పుడు 3D వ్యూ రిప్రజెంటేషన్ చూసాం కాబట్టి, సో ఇప్పుడు క్రాస్ సెక్షన్ మనకి ఎలా అయితే కనిపిస్తుందో, ఇక్కడ మనము ఈ ఫ్రంట్ ఎలివేషన్ ఎలా అయితే కనిపిస్తుందో మనం ఇదే ఇప్పుడు మనం డ్రా చేయాల్సిందనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్చ్ ఏప్రిల్ 2019 నుంచి ఒక క్వశ్చన్ తీసుకున్నాను, నాన్ హోమోజెనస్ ఎర్తన్ బండ్ మీద ఇచ్చిన క్వశ్చన్. సో దీన్ని 1:100 స్కేల్కి డ్రా చేయమంటున్నారు. సో ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఏమి ఇస్తారు అంటే, ఆబ్వియస్గా మనకి ఏమైతే కాంపోనెంట్ పార్ట్స్ ఉన్నాయో వాటన్నిటి కోసం మనకి డేటా ఇస్తారు. హార్టింగ్ అండ్ కేసింగ్, బర్న్స్ ఏమన్నా ఉంటే వాటి కోసం, అప్ స్ట్రీమ్ ప్రొడక్షన్ వర్క్స్ అండ్ డ్రైనేజ్ అరేంజ్మెంట్స్ ఆన్ డౌన్ స్ట్రీమ్ సైడ్ అంటే శాండ్ చిమ్నీ, శాండ్ బ్లాంకెట్, ఇవన్నిటి డేటా ఇస్తారనమాట. సో వీటిని యూజ్ చేస్తూ మనం ఇప్పుడు డ్రా చేయాల్సి ఉంటుంది. సో లెట్ స్టార్ట్ అవర్ డ్రాయింగ్. సో ఇనీషియల్గా మనకి ఇచ్చిన డేటా ఏంటి, టాప్ బండ్ లెవెల్ ఇచ్చారు. బండ్ యొక్క టాప్ లెవెల్ 60.50. సేమ్ అలానే మనకి ఫుల్ ట్యాంక్ లెవెల్, మ్యాక్సిమం వాటర్ లెవెల్ కూడా ఇచ్చారు. అండ్ జనరల్ గ్రౌండ్ లెవెల్ ఎట్ సైట్, జనరల్గా మనకి గ్రౌండ్ లెవెల్ +50 హైట్లో ఉంది. స్ట్రిప్డ్ గ్రౌండ్ లెవెల్ ఈజ్ ఎట్ ఎ హైట్ ఆఫ్ 49.25. స్ట్రిప్డ్ గ్రౌండ్ లెవెల్ అంటే ఏంటంటే, మనకి ఒరిజినల్గా ఉన్న గ్రౌండ్ లెవెల్ నుంచి మనం కిందకి కొంచెం లేయర్ని కట్ చేసి ఆ తర్వాత మనం నాన్ హోమోజీనియస్ ఎర్తన్ బండ్ని కన్స్ట్రక్షన్ చేస్తామన్నమాట. సో ఏదైతే మనం స్ట్రిప్ చేసేస్తున్నామో అక్కడున్న గ్రౌండ్ లెవెల్ +49.25. సో ఫస్ట్ మనము ఈ గ్రౌండ్ లెవెల్స్ డ్రా చేసుకుందాం. ఇనీషియల్గా మనకి స్ట్రిప్డ్ గ్రౌండ్ లెవెల్ అనేది మనకి +49.25 లెవెల్లో ఉంది. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లైన్ డ్రా చేస్తున్నాను. ఓకే లెట్ us say ఇది మనకి జనరల్ స్ట్రిప్డ్ గ్రౌండ్ లెవెల్ అనుకుందాం. స్ట్రిప్డ్ గ్రౌండ్ లెవెల్ ఓకే +49.25 హైట్లో ఉంది, 49.25 హైట్లో ఉంది. ఓకే సో దీని నుంచి పైకే కదా ఉంది, జనరల్ గ్రౌండ్ లెవెల్ ఎంత 50 హైట్లో ఉంది. సో 50 - 49.25 చేస్తే మనకి 0.75. సో 0.75 మీటర్స్ హైట్లో, అంటే ఇక్కడ మనం 0.75 మీటర్స్ అన్నానంటే మీరు ఆటోమేటిక్గా 1:100 స్కేల్ కాబట్టి 0.75 సెంటీమీటర్స్ తీసుకుంటారు అనమాట. సో ఇక్కడ నుంచి మనకి 0.75 సెంటీమీటర్స్ హైట్లో మీరు ఇంకొక లైన్ డ్రా చేసుకుంటారు, అది మనకి జనరల్ గ్రౌండ్ లెవెల్ అవుతుంది. ఓకే దిస్ ఈజ్ జనరల్ గ్రౌండ్ లెవెల్ +50. దిస్ ఈజ్ జనరల్ గ్రౌండ్ లెవెల్. సో నెక్స్ట్ మనం డ్రా చేయాల్సింది ఏంటి అంటే, టాప్ బండ్ లెవెల్. టాప్ బండ్ లెవెల్ మనకి 60.50 హైట్లో ఉంది. సో మనకి ఇది 50 కాబట్టి జనరల్గా మీరు అన్ని హైట్స్ కూడా మనకి స్ట్రిప్డ్ గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకుంటే బెటరు. సో మనకి స్ట్రిప్డ్ గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ బండ్ లెవెల్కి ఉన్న హైట్ ఎంత చూసుకోవాలి. సో 60.50 - 49.25 అంత మనకి 11.25 వచ్చింది. సో మనకి స్ట్రిప్డ్ గ్రౌండ్ లెవెల్ ఏదైతే ఉందో, ఈ బాటమ్ లైన్ ఏదైతే ఉందో, ఇక్కడ నుంచి 11.25 మీటర్స్ హైట్లో 11.25 మీటర్స్ హైట్లో మనము ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ లైన్ ఎంత, టాప్ విడ్త్ ఆఫ్ ద బండ్ ఎంత ఇచ్చారు, 2.5 మీటర్స్ కాబట్టి 2.5 మీటర్స్ కాబట్టి 2.5 మీటర్స్ హైట్లో 11.25 మీటర్స్ హైట్లో 2.5 మీటర్స్ విడ్త్లో మనకి ఒక లైన్ని మనం డ్రా చేసాం. దిస్ ఈజ్ 2.5 మీటర్స్ విడ్త్. ఇదేంటంటే TBL, టాప్ బండ్ లెవెల్. ఎంత హైట్ మనకి +60.50. ఓకే సో ఇప్పుడు మనకి ఈ టాప్ బండ్ లెవెల్ నుంచి స్ట్రిప్డ్ గ్రౌండ్ లెవెల్కి మధ్య ఉన్న హైట్ డిఫరెన్స్ ఎంత, 11.25. అంటే ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి 11.25 మీటర్స్ హైట్ ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చారు, సైడ్ స్లోప్స్ ఆఫ్ ద బండ్ ఆర్ 2 హారిజాంటల్ to 1 వర్టికల్ ఆన్ బోత్ వాటర్ ఫేస్ అండ్ రేర్ ఫేస్. let us say this is upstream side and this is downstream side. సో అప్స్ట్రీమ్ సైడ్ అయినా డౌన్ స్ట్రీమ్ సైడ్ అయినా కూడా మనకి ఏం చెప్తున్నారు, 2 హారిజాంటల్ to 1 వర్టికల్ అని చెప్తున్నారు. 2 హారిజాంటల్ 1 వర్టికల్. సో మనకి ఈ టాప్ బండ్ లెవెల్ నుంచి బాటమ్కి మనకి 11.25 మీటర్స్ వర్టికల్ ఉంది. సో మనకి హారిజాంటల్ ఎంత పెట్టాలి, 1 వర్టికల్ ఉంటే 2 హారిజాంటల్ కాబట్టి 11.25 మీటర్స్ వర్టికల్ ఉంది కాబట్టి ఇంటూ 2 చేస్తే మనకి 22.5 వచ్చింది. సో ఇక్కడ నుంచి 22.5 మీటర్స్ 22.5 మీటర్స్ పాయింట్ మార్క్ చేసుకుని అప్పుడు మనకి ఈ పాయింట్ని అట్లానే మనకి ఈ పాయింట్ని రెండింటిని కూడా మనము జాయిన్ చేయాలి. జాయిన్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది, ఈ సైడ్ స్లోప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే ఈ సైడ్ స్లోప్ అనేది వస్తుంది. సో ఇట్లాగా మనం జాయిన్ చేస్తే
సైడ్ స్లోప్ అనేది వచ్చింది. ఓకే, సేమ్ అట్లానే డౌన్ స్ట్రీమ్ సైడ్ కూడా మనకి ఇక్కడ నుంచి మనకి 11.25 మీటర్స్ హైట్ కాబట్టి ఇక్కడ కూడా 2 హారిజంటల్ టు 1 వర్టికలే కాబట్టి ఇది కూడా 22.5 మీటర్స్ డిస్టెన్స్ తీసుకున్న తర్వాత మనకి ఆ పాయింట్ మార్క్ చేసుకుంటాము. ఆ పాయింట్ మార్క్ చేసుకున్న తర్వాత ఆ రెండింటిని కూడా మనము జాయిన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ పాయింట్ నుంచి మనము రెండింటిని జాయిన్ చేసుకున్నాం, రైట్. సో మనకి మనకి బండ్ అనేది ఫామ్ అయిపోయింది. సో ఇనీషియల్గా ఇచ్చిన డేటా అంతా యూజ్ చేసుకుని మనం బండ్ని డ్రా చేసేసాం. ఓకే, సో ఇది క్లియర్ కదా. నెక్స్ట్ వన్ హార్టింగ్. సో నెక్స్ట్ ఏంటంటే మనకి హార్టింగ్ ఇచ్చారు. సో హార్టింగ్ యొక్క టాప్ విడ్త్ ఎంత ఉంది? 1.75 మీటర్స్. సైడ్ స్లోప్స్ ఆర్ 1 హారిజంటల్ టు 1 వర్టికల్ ఆన్ బోత్ సైడ్స్. టాప్ లెవెల్ ఈజ్ 59.20. ఓకే, సో 59.20 లెవెల్ దగ్గర అంటే మ్యాక్సిమం వాటర్ లెవెల్ ఎక్కడ ఉంది? 59.20. సో మనకి టాప్ నుంచి తీసుకున్నాం అనుకోండి, 60.50 మైనస్ 59.20 వేస్తే మనకి 1.3 మీటర్స్ వస్తుంది. సో 1.3 మీటర్స్ హైట్లో అంటే పైనుంచి 1.3 మీటర్స్ హైట్లో ఎంత డిస్టెన్స్ తీసుకోవాలి మనము? 1.75 డ్రా చేసుకుంటున్నాం. 1.75 మీటర్స్ డ్రా చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ 1.75. ఈ 1.75 ఎట్లా డ్రా చేయాలి అంటే ఈ సెంటర్ లైన్ తీసుకుంటాము. లెట్ సే ఇది సెంటర్ లైన్ అనుకుంటే ఈ సెంటర్ లైన్లో మనకి ఈ 1.75లో హాఫ్ ఇటు వచ్చేలాగా తీసుకోవాలన్నమాట. సో 1.75 డ్రా చేసుకున్నాము. విచ్ ఈజ్ అట్ ఏ లెవెల్ ఆఫ్ ఏ లెవెల్లో ఉంది మనకి ఇది? విచ్ ఈజ్ అట్ ఏ లెవెల్ ఆఫ్ ఇది ఏ లెవెల్లో ఉంది మనకి? 59.20 లెవెల్ దగ్గర ఉంది. 59.20. సో ఇది మ్యాక్సిమం వాటర్ లెవెల్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ 59.20 లెవెల్, రైట్. సో ఇప్పుడు మనకి సైడ్ స్లోప్స్ ఏమి ఇచ్చారు? 1 హారిజంటల్ టు 1 వర్టికల్ ఆన్ బోత్ సైడ్స్ అన్నారు. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? స్ట్రిప్డ్ గ్రౌండ్ లెవెల్ నుంచి మ్యాక్సిమం వాటర్ లెవెల్కి ఉన్న హైట్ డిఫరెన్స్ తీసుకోవాలి. స్ట్రిప్డ్ గ్రౌండ్ లెవెల్ మనకి ఎక్కడుంది? స్ట్రిప్డ్ గ్రౌండ్ లెవెల్ ఈజ్ ఎట్ ఏ లెవెల్ ఆఫ్ 49.25 మైనస్ మ్యాక్సిమం వాటర్ లెవెల్ ఈజ్ 59.20. కాబట్టి మనకి 9.95 వచ్చింది. అంటే ఎక్కడి నుంచి? ఈ పాయింట్ నుంచి మనకి ఇక్కడ వరకు 9.95 వచ్చింది. సో ఇది 1:1 కాబట్టి ఇక్కడ నుంచే 9.95 మీటర్స్ డిస్టెన్స్లో మనం పాయింట్ని తీసుకుంటాం. ఎందుకంటే 1:1 స్లోప్ కాబట్టి. సేమ్ అలానే మనకి ఇక్కడ నుంచి కూడా మన దీనికి ప్యారలల్గా తీసుకున్న లైన్ ఇక్కడ నుంచి కూడా అగైన్ మళ్ళీ 9.95 మీటర్స్ డిస్టెన్స్లో మనం పాయింట్ని మార్క్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం జాయిన్ చేయాలన్నమాట. సో ఈ పాయింట్ని అట్లానే ఈ పాయింట్ని రెండింటిని మనము జాయిన్ చేసేసాం. సేమ్ అట్లానే డౌన్ స్ట్రీమ్ సైడ్ కూడా మనకి ఈ పాయింట్ని అట్లానే ఈ పాయింట్ని, సో ఈ రెండింటిని కూడా మనము జాయిన్ చేస్తాం. సో ఇలా మనకి ఇది ఇప్పుడు దీన్ని మనం ఏమంటున్నాము? హార్టింగ్ అని చెప్పి అంటున్నాం. ఓకే, హార్టింగ్. దిస్ ఈజ్ హార్టింగ్. సో హార్టింగ్ యొక్క సైడ్ స్లోప్స్ మనకి 1:1లో డ్రా చేసాం. ఓకే, ఐ హోప్ దిస్ ఈజ్ క్లియర్. సో ఇంతవరకు హార్టింగ్ వరకు కూడా మనం డ్రా చేసాము. నెక్స్ట్ వన్ ఈజ్ కట్ ఆఫ్ ట్రెంచ్. కట్ ఆఫ్ ట్రెంచ్ ఈజ్ నథింగ్ బట్ ఫౌండేషన్ టు ద ఎర్తన్ బండ్ అనమాట. సో ఈ కట్ ఆఫ్ ట్రెంచ్ యొక్క బాటమ్ విడ్త్ ఎంత ఉంది? 2.5 మీటర్స్ అండ్ సైడ్ స్లోప్స్ ఆర్ 1:1 ఆన్ బోత్ సైడ్స్. బాటమ్ లెవెల్ ఈజ్ 46. సో ఈ కట్ ఆఫ్ ట్రెంచ్కి బాటమ్ లెవెల్ ఎక్కడ ఉంది? 46 లెవెల్లో ఉంది. సో మనకి ఆల్రెడీ స్ట్రిప్డ్ గ్రౌండ్ లెవెల్ ఈజ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 49.25 మైనస్ 46 చేస్తే మనకి 3.25 వస్తుంది. సో 3.25 హైట్లో ఎక్కడి నుంచి? ఈ స్ట్రిప్డ్ గ్రౌండ్ లెవెల్ నుంచి 3.25 మీటర్స్ హైట్లో మనము కట్ ఆఫ్ ట్రెంచ్ యొక్క బాటమ్ విడ్త్ డ్రా చేసుకుంటాం. కట్ ఆఫ్ ట్రెంచ్ యొక్క బాటమ్ విడ్త్ ఎంత? 2.5 మీటర్స్. సో ఈ హైట్ డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి? 3.25. ఓకే, సో ఇక్కడ కూడా మనకి సైడ్ స్లోప్స్ 1:1 అన్నారు కాబట్టి సో ఇక్కడ నుంచి మనకి ఇది 3.25 అయితే ఇక్కడ నుంచి అగైన్ 3.25 డిస్టెన్స్ మీరు మార్క్ చేసుకుంటారు. ఇక్కడ మార్క్ చేసుకున్నాము. సేమ్ అలానే ఇక్కడ నుంచి 3.25 అండ్ అగైన్
ఇక్కడ మనము 3.25 డిస్టెన్స్ మార్క్ చేసుకున్నాం. ఎందుకని 1:1 కాబట్టి వర్టికల్ ఎంత ఉందో హారిజంటల్ కూడా అంతే తీసుకున్నాం. వర్టికల్ ఎంత ఉందో హారిజంటల్ కూడా అంతే ఉండేటట్టు తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ రెండింటిని మనము జాయిన్ చేసేస్తాం. ఈ పాయింట్ని అండ్ ఈ పాయింట్ని రెండింటిని కూడా మనము జాయిన్ చేస్తాం. సేమ్ అలానే ఇటుపక్క కూడా జాయిన్ చేద్దాం. ఓకే రైట్. సో ఇలాగ మనము జాయిన్ చేస్తాం. సో మనకి కట్ ఆఫ్ రేంజ్ అనేది కూడా వచ్చేసింది. సో ఈ కట్ ఆఫ్ రేంజ్ యొక్క బాటమ్ లెవెల్ ఎంత +46 అనమాట. ఓకే. సో కట్ ఆఫ్ రేంజ్ కూడా మనకి క్లియర్ అయిపోయింది. మీరు ఇవి డిలీట్ చేసేయచ్చు. ఏదైతే మనకి ఇక్కడ ఉన్న లైను ఇవంతా కూడా మీరు ఎరేస్ చేసేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ శాండ్ చిమ్నీ మనకి ఎక్కడ ఉంటుంది? ఈ హార్టింగ్కి రైట్ సైడ్, అంటే హార్టింగ్కి డౌన్ స్ట్రీమ్ సైడ్ వైపు శాండ్ చిమ్నీ అనేది ఉంటుంది. సో శాండ్ చిమ్నీ యొక్క థిక్నెస్ ఎంత ఇచ్చారు? 1.25 మీటర్స్ థిక్నెస్ ఇచ్చారు. స్లోపింగ్ ఈజ్ 1:1 ప్యారలల్ టు ద సైడ్ స్లోప్ ఆఫ్ ద హార్టింగ్. స్లోప్ ఎంత ఉంది అంటే 1:1. దీనికి మనకి ఆల్రెడీ మనం 1:1 స్లోపింగ్లోనే డ్రా చేసాం. దీనికి ప్యారలల్గానే హార్టింగ్ కూడా ఉంది అనమాట. సో హార్టింగ్ యొక్క థిక్నెస్ ఎంత ఇచ్చారు? ఇక్కడ నుంచి 1.25 డిస్టెన్స్ ఉండేలాగా, 1.25 మీటర్స్ డిస్టెన్స్ ఉండేలాగా మనము లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే. ఇట్లాగా వస్తుందన్నమాట. ఇక్కడ పైన జాయిన్ చేసేస్తాం. ఓకే. సో ఈ డిఫరెన్స్ ఎంత అంటే మనకి 1.25 మీటర్స్ డిస్టెన్స్ వచ్చేలాగా మనము ఆ స్లోపింగ్ అనేది గీస్తాం. సో ఈ స్లోపింగ్ ఎక్కడ ఎండ్ చేయాలనేది మనకి ఇంకా తెలియదు. మనం జస్ట్ ఒక లైన్ అట్లా డ్రా చేసి పెట్టుకుంటాం. ఓకే. సో ఇక్కడ వరకు మనకి శాండ్ చిమ్నీ వరకు కంప్లీట్ అయింది. ఓకే. శాండ్ చిమ్నీ తర్వాత మనకి శాండ్ బ్లాంకెట్ ఉంటుంది, హారిజంటల్ అండ్ క్రాస్ ఫిల్టర్స్ అండ్ ట్రాక్టో, టో డ్రైన్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ డ్రా చేయడానికి నేను ఈ రైట్ సైడ్ సెక్షన్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం మ్యాగ్నిఫై చేసి చూపిస్తాను. సేమ్ ఇదే డ్రాయింగ్ కొంచెం జూమ్ చేసి అనమాట. ఓకే. సో మనకి ఇక్కడ మనకి హారిజంటల్ కేసింగ్ ఆర్ హారిజంటల్ శాండ్ బ్లాంకెట్ మనం డ్రా చేయాలి. సో ఆల్రెడీ ఇక్కడ మనము శాండ్ చిమ్నీ డ్రా చేసాము. 1.25 మీటర్స్ విడ్త్ తీసుకుని డ్రా చేసాం కదా. ఓకే. సో ఇప్పుడు మనకి హారిజంటల్ కేసింగ్ ఆర్ శాండ్ బ్లాంకెట్ డ్రా చేయాలి. సో థిక్నెస్ ఈజ్ 1 మీటర్ అండ్ లేడ్ ఓవర్ లాంగిట్యూనల్ ఫిల్టర్ విత్ ఇట్స్ టాప్ లెవెల్ ఎట్ 51.40. లాంగిట్యూనల్ ఫిల్టర్ మీద ఉంది అని తెలుస్తుంది మనకి. టాప్ లెవెల్ ఎక్కడ ఉంది? 51.40 లెవెల్లో ఉంది. సో 51.40 లెవెల్, ఈ బాటమ్ నుంచి 51.40 లెవెల్ మనము లొకేట్ చేసుకుంటాము. సో 49.25 మైనస్ 51.40 అంటే మనకి 2.15 డిస్టెన్స్లో ఈ బాటమ్ లైన్ అంటే ఏంటిది? జనరల్ స్ట్రిప్డ్ గ్రౌండ్ లెవెల్ నుంచి 2.15 డిస్టెన్స్లో మనకి ఈ లైన్ అనేది మనము డ్రా చేస్తాం అన్నమాట. ఓకే. ఇది టాప్ లెవెల్ ఆఫ్ శాండ్ బ్లాంకెట్ అనేది డ్రా చేస్తాం. ఇది ఎంతవరకు వెళ్ళాలనేది మనకి ఇంకా ఐడియా లేదు. జస్ట్ మనకి లైన్ అట్లా లైట్గా డ్రా చేసి పెట్టుకుందాం. ఓకే. ఈ లెవెల్ ఎంత? 51.40. సో థిక్నెస్ ఎంత ఉంది? థిక్నెస్ ఆఫ్ ద శాండ్ బ్లాంకెట్ ఈజ్ 1 మీటర్. సో ఇక్కడ నుంచి ఈ ఏదైతే 51.40 లెవెల్ నుంచి 1 మీటర్ కిందకి, అంటే 51.40 మైనస్ 1 వేస్తే మనకి 50.40 లెవెల్కి వస్తాము. సో ఆ లెవెల్ దగ్గర మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఈ లైన్ అనేది డ్రా చేస్తాం. ఓకే. అది కూడా మనకి ఏ లెవెల్ వరకు వెళ్తుందో అన్నది మనకి ఇంకా ఐడియా లేదు కాబట్టి మనము అట్లా రఫ్గా డ్రా చేసి పెట్టుకుందాం. ఓకే. సో మనకి శాండ్ బ్లాంకెట్ అనేది, ఇది శాండ్ చిమ్నీ, ఈ శాండ్ చిమ్నీ కాస్త మనకి ఇలాగ శాండ్ బ్లాంకెట్లోకి కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి రాక్టో. నెక్స్ట్ వన్ ఈజ్ రాక్టో లెవెల్ ఎక్కడుంది? 52.20 అంటే 49.25 మైనస్ 52.20 వేస్తే మనకి 2.95 అంటే ఈ స్ట్రిప్డ్ గ్రౌండ్ లెవెల్ నుంచి 2.95 మీటర్స్ హైట్లో మనకి ఎంత టాప్ విడ్త్ ఆఫ్ ద రాక్టో ఎంత? టోటల్ విడ్త్ 2.5 మీటర్స్. సో 2.5 మీటర్స్ మనం డ్రా చేసుకుంటాం. ఓకే. 2.5 మీటర్స్ డ్రా చేసుకున్నాము. సో ఈ లెవెల్ అంతా 52.20. సో మనకి ఈ లెవెల్ డ్రా చేసుకున్న తర్వాత మనము ఇది తీసేయచ్చు ఇంకా. ఓకే. సో రాక్టో యొక్క టాప్ లెవెల్ వచ్చింది 52.20. నెక్స్ట్ విడ్త్ కూడా డ్రా చేసాము. ఈ టోటల్ విడ్త్లో
1.5 మీటర్స్ మాత్రమే రాక్టో లాగా వర్క్ చేస్తుంది అనమాట. సో దీనిలో 1.5 మీటర్స్ ఇక్కడ నుంచి రైట్ సైడ్కి ఉన్న డిస్టెన్సే మనకి రాక్టో లాగా వర్క్ చేస్తుంది. ఈ డిస్టెన్స్ మాత్రమే. కలర్ చేంజ్ చేస్తాను. ఈ పార్ట్ మాత్రమే రాక్టో లాగా వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, సైడ్ స్లోప్స్ ఎంత ఇచ్చారు? 1:1 ఆన్ బోత్ సైడ్స్. సో 1:1 అంటే మనకి ఈ లెవెల్ నుంచి స్ట్రిప్డ్ గ్రౌండ్ లెవెల్ వరకు మనకి హైట్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 2.95 వచ్చింది. సో మనకి ఈ పాయింట్ నుంచి 2.95 మీటర్స్ డిస్టెన్స్లో పాయింట్ మార్క్ చేసుకున్నాము. 1:1 స్లోప్ కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, 2.95 డిస్టెన్స్ ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి. సో రెండింటిని మనం జాయిన్ చేయాలన్నమాట. అయితే ఇప్పుడు ఈ జాయిన్ చేయడం అనేది మనము లైట్గా జాయిన్ చేద్దాము, లైట్ లైన్తో జాయిన్ చేద్దాము. ఓకే, నెక్స్ట్ సేమ్ రైట్ సైడ్ కూడా 2.95 డిస్టెన్స్, ఇక్కడ నుంచి 2.95, ఇక్కడ నుంచి 2.95 తీసుకుని రెండింటిని కూడా మనము జాయిన్ చేసి పెట్టేద్దాం. ఓకే, సో ఇక్కడ నుంచి స్ట్రిప్డ్ గ్రౌండ్ లెవెల్ వరకు మనము జాయిన్ చేస్తాం. ఓకే, ఇది రాక్టో అవుతుంది అనమాట. ఓకే, దిస్ పార్ట్ ఈజ్ రాక్టో. ఓకే, సో ఇప్పుడు ఈ రాక్టోలో కూడా ఇంకా ఏమి ఇచ్చారు మనకి? 1:1 స్లోపింగ్ అన్నారు, 1:1 స్లోపింగ్ వేసేసాం. ఇది 1:1 స్లోపింగ్. సో వన్స్ మనకి ఈ రాక్టో వచ్చేసిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఏదైతే శాండ్ బ్లాంకెట్ ఉందో దీన్ని మనము దీనికి జాయిన్ చేసేయచ్చు, రాక్టోకి జాయిన్ చేసేయచ్చు. ఓకే, రెడ్ కలర్ తీసుకుంటున్నాను. సో మనకి ఇక్కడ నుంచి ఏదైతే మనకి ఈ లైన్ ఉందో దీన్ని ఇక్కడ వరకు జాయిన్ చేసేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఈ లైన్ ఉంది కదా, నెక్స్ట్ ఏదైతే మనకి శాండ్ బ్లాంకెట్ అని లైన్ చెప్తున్నామో దీన్ని కూడా మనము ఈ రాక్టో వరకు కంటిన్యూ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇదంతా కూడా మనకి ఏమవుతుంది? ఇది శాండ్ బ్లాంకెట్ అవుతుంది. ఓకే, సో వన్స్ మనకి రాక్టో వచ్చేసిన తర్వాత రాక్టో వరకు దీన్ని ఎక్స్టెండ్ చేసేసుకున్నాం. ఓకే, ఇంతవరకు క్లియర్. సో రాక్టో వేసాము, రాక్టోకి ఈ శాండ్ బ్లాంకెట్ని మనం జాయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్, ఇక్కడ రాక్టోలో ఏమేమి ఇచ్చారు చూడండి. రాక్టో ఈజ్ ఫిల్డ్ విత్ బ్రోకెన్ స్టోన్స్ ఆఫ్ వేరింగ్ సైజ్ ఫ్రమ్ 200 to 500 mm. ఆన్ 500 mm స్టోన్ సైజ్ వరకు దీంట్లో స్టోన్స్ ఫిల్ చేశారు. ఆన్ ఎర్త్ అండ్ బండ్ సైడ్ రాక్టో ఈజ్ ప్రొవైడెడ్ విత్ 150 mm థిక్ ఫైన్ శాండ్ అండ్ బిలో ద 250 mm థిక్ కోర్ శాండ్. సో దీనిలో ఎర్త్ అండ్ బండ్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ మనకి 150 mm థిక్ ఫైన్ శాండ్, 250 mm థిక్ కోర్ శాండ్ లేయర్స్ ఉన్నాయి. అంటే అది ఎట్లా డ్రా చేస్తాము అంటే, దీనికి నేను మళ్ళీ వేరే కలర్ తీసుకుంటున్నాను. మనకి ఓకే, కోర్ శాండ్కి థిక్ బ్లూ కలర్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఏదైతే మనకి ఇక్కడ ఉన్నామో ఈ లైన్కి 1:1 లైన్కి ప్యారలల్గా, ఓకే లెట్ us సే మనము లాంగిట్యూడినల్ ఫిల్టర్ కూడా డ్రా చేశాక అప్పుడు ఇవి జాయిన్ చేస్తాను. ఓకే, అప్పుడు మనకి ఈ ఫిల్టర్స్ అనేవి అప్పుడు వేద్దాము. సో ఇప్పుడు ఏంటంటే నేను ఈ గ్రౌండ్ లెవెల్ ఏదైతే ఉందో దీన్ని నేను తీసేస్తున్నాను, ఎందుకంటే మనకి ఇది డిస్టర్బింగ్గా ఉంటుంది. సో ఇట్లా మనం రాక్టో అండ్ శాండ్ చిమ్నీ అండ్ శాండ్ బ్లాంకెట్ అనేది ఫినిష్ చేసాము. నెక్స్ట్ లాంగిట్యూడినల్ ఫిల్టర్ వచ్చేసరికి ఇప్పుడు మనము లాంగిట్యూడినల్ ఫిల్టర్లో ఏమంటున్నారు? బాటమ్ లెవెల్ ఆఫ్ లాంగిట్యూడినల్ ఫిల్టర్ ఈజ్ టేకెన్ 400 mm బిలో స్ట్రిప్డ్ గ్రౌండ్ లెవెల్ 48.55. ఓకే, ఇది యాక్చువల్గా 48.85. ఓకే, బాటమ్ లెవెల్ ఆఫ్ ద లాంగిట్యూడినల్ ఫిల్టర్, లాంగిట్యూడినల్ ఫిల్టర్ని 400 mm బిలో తీసుకెళ్తున్నారు. స్ట్రిప్డ్ గ్రౌండ్ లెవెల్ నుంచి 400 mm అనేది మనకి కిందకి తీసుకెళ్తున్నాము. ఓకే, సో మనకి ఇక్కడ నుంచి బాటమ్కి 400 mm డిస్టెన్స్లో ఒక లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఓకే, సో ఇది ఏ లెవెల్లో ఉంది? 48.85. ఎట్లా వచ్చింది 48.85? 49.25లోంచి 0.4 తీసేస్తే 48.85 లెవెల్కి వచ్చాం. ఓకే, వన్స్ ఈ లెవెల్ వచ్చిన తర్వాత మనకి హార్టింగ్ యొక్క రైట్ సైడ్ డౌన్ స్ట్రీమ్ సైడ్ ఏదైతే ఉందో ఆ రెండింటిని మనం జాయిన్ చేస్తాం అనమాట, రెండింటిని జాయిన్ చేసేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? ఈ బాటమ్ లెవెల్ని మనం కిందకి తీసుకొచ్చాం, స్ట్రిప్డ్ గ్రౌండ్ లెవెల్ నుంచి కిందకి వచ్చింది. ఇది వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎందుకని తీసుకొస్తున్నాము? ఇన్ ఆర్డర్ టు అకామిడేట్ 250 mm థిక్ కోర్ శాండ్ అండ్ 150 mm థిక్ ఫైన్ శాండ్ బిలో దట్. సో ఏదైతే మనకి 400 mm దించామో దానిలో మనకి కోర్ శాండ్ పెట్టాలి, ఫైన్ శాండ్ కూడా పెట్టాలి. సో మనకి కోర్ శాండ్ ఎంత థిక్నెస్? 250 mm థిక్నెస్. సో 0.25 మీటర్స్ హైట్లో ఇక్కడ నుంచి 48.85 బాటమ్ లెవెల్ నుంచి
0.25లో ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇలా చివరి వరకు వచ్చేస్తుంది. ఓకే, సేమ్ అలానే దీన్నే కంటిన్యూషన్ ఈ లైన్కి ప్యారలల్గా లెఫ్ట్ సైడ్ కూడా ఇలానే డ్రా చేసుకో. 0.25 విడ్త్ ఉండాలన్నమాట. ఓకే, ఇది వచ్చిన తర్వాత ఈ పైన కూడా ఇలానే ఇక్కడ కూడా 0.25 కంటిన్యూ అయిపోవాలి. ఓకే, నెక్స్ట్ ఇదే మనకి రాక్ టోలో కూడా ఇదే 0.25 కంటిన్యూ అయిపోతుంది. 0.25 అనేది పైకి కంటిన్యూ అయిపోతుంది. ఓకే, ఒక్కసారి మళ్ళీ డ్రా చేస్తాను. కోర్ శాండ్ లైన్ ఇక్కడ నుంచి 0.25 మీటర్స్ విడ్త్తో ఇలాగా, అండ్ ఈ పైన కూడా ఇట్లానే డ్రా చేస్తాం. రాక్ టో నుంచి కూడా 0.25 మీటర్స్ విడ్త్లో పైకి ఇట్లా జాయిన్ చేస్తాం. ఇక్కడ నాకు కొంచెం స్కేలింగ్ డిఫరెన్స్ వస్తుంది. ఇది కూడా 0.25 mm థిక్నెస్లో అనమాట. ఇదంతా కూడా కోర్ శాండ్ అవుతుంది. ఓకే, సో ఇలా లెంగ్త్ వైజ్ అంతా కోర్ శాండ్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ కూడా కోర్ శాండ్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఫైన్ శాండ్ వేయాలి. ఫైన్ శాండ్ ఎంత 150 mm థిక్నెస్లో ఫైన్ శాండ్ ఉంది. ఓకే, ఫైన్ శాండ్కి నేను వేరే కలర్ తీసుకుంటున్నాను. మీకు అర్థం కావడం కోసం నేను కలర్స్ చేంజ్ చేస్తున్నాను. ఓకే, సో ఫైన్ శాండ్ వచ్చేసరికి మనకి బాటమ్ విడ్త్ ఆఫ్ ద లాంగిషనల్ ఫిల్టర్ ఎంత తీసుకున్నారంటే 1.5 మీటర్స్ బాటమ్ విడ్త్ తీసుకున్నాము. అట్లానే డెప్త్ ఏమో 0.75 మీటర్స్ తీసుకున్నాము. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే 1.5 మీటర్స్ విడ్త్ తీసుకుంటాం. ఓకే, ఇది 1.5 మీటర్స్ విడ్త్ ఆఫ్ లాంగిషనల్ ఫిల్టర్ అనమాట. ఓకే, నెక్స్ట్ డెప్త్ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి డెప్త్ 0.7 తీసుకోవాలి. ఓకే, 0.7 తీసుకుని మనము 1:1 స్లోప్లో కనుక జాయిన్ చేసేస్తే 1:1 స్లోప్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి 0.7 హైట్ తీసుకుంటే 0.7 విడ్త్ తీసుకుని వీటిని ఇట్లాగా జాయిన్ చేసేసుకుంటాం అనమాట. ఓకే, సో అంటే ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 0.7, ఇది కూడా 0.7. అప్పుడు ఆ రెండింటిని కనుక జాయిన్ చేస్తే మనకి ఇలాగా ఫిల్టర్ అనేది ఫామ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ కూడా ఈ లైన్ని కూడా జాయిన్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ మిడిల్ పోర్షన్ అంతా కూడా ఫైన్ శాండ్ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా ఫైన్ శాండ్, ఇదంతా ఫైన్ శాండ్. ఓకే, సో కోర్ శాండ్ వేసేసాము, ఫైన్ శాండ్ కూడా వేసాము. అలానే ఇప్పుడు మనకి దీనికే కంటిన్యూషన్లో ఇక్కడ కూడా ఫైన్ శాండ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఏదైతే మనకి స్ట్రిప్డ్ గ్రౌండ్ లెవెల్ వచ్చిందో ఆ లెవెల్ వరకు ఈ మధ్యలో అంతా కూడా ఇదంతా కూడా మనకి ఫైన్ శాండ్ ఉంటుంది. ఇక్కడ నాకు వేయడంలో స్కేల్ కిందకి జరిగింది, పెద్దగా వచ్చేసింది. యాక్చువల్గా ఇది చిన్నగా ఉంటుంది, దాని కిందన మనకి పెద్దగా ఉంటుంది. ఓకే, సో ఇది ఫైన్ శాండ్, బాటంలో ఉన్నది కోర్ శాండ్. నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే ఈ రాక్ టో నుంచే వచ్చేదానికే మనము ఇక్కడ కూడా ఫైన్ శాండ్ అనేది పెట్టేస్తాం. 0.15 మీటర్స్ దాంతో ఫైన్ శాండ్ అనేది ఇక్కడ కూడా ప్లేస్ చేసేస్తాం. ఓకే, ఇట్లా ఇదంతా కూడా ఫైన్ శాండ్. ఓకే, సో ఈ రిమైనింగ్ పోర్షన్ మధ్యలో ఉన్నదంతా కూడా మనకి ఏం చేస్తారంటే ఈ బౌల్డర్స్ అనేవి ప్లేస్ చేసేస్తాం. ఈ రాక్తో అంతా కూడా బౌల్డర్స్ అనేవి ప్లేస్ చేస్తాం. ఓకే, ఇంతే. సో మనం అన్ని పాయింట్స్ కవర్ చేసాము లేదా ఒకసారి చెక్ చేసుకుందాము. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి బాటమ్ లెవెల్ ఆఫ్ ద లాంగిట్యూడినల్ ఫిల్టర్ని 400 mm బిలో తీసుకొచ్చాము. సో 49.25 నుంచి 400 mm బిలోకి వచ్చాము. అక్కడ మనం ఏం చేస్తున్నాము, 250 mm థిక్ కోర్ శాండ్ని 150 mm థిక్ ఫైన్ శాండ్ని వేస్తున్నాము. సో బాటంలో కోర్ శాండ్ వేసేసాము, దానిపైన ఫైన్ శాండ్ వేస్తున్నాము. ఓకే, స్టోన్స్ ఆఫ్ వేరింగ్ సైజ్ ఆఫ్ ఫ్రమ్ 250 to 300 mm ఆర్ లేడ్ టు ఎ డెప్త్ ఆఫ్ 0.75 meter and same fine and coarse sand layers laid over stones on which casing of 1 meter thick is provided. Bottom width is 1.5 with side slopes 1:1
and same size filter media is provided in the cross filter and extended into the rock toe. దీని అంతటి జిస్ట్ ఇక్కడ నేను వేసేసాను. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనము ఈజీగా ఉండడానికి ఏంటంటే బాటంలో మొత్తం కోర్ శాండ్ ఫిల్ చేయాలి 0.25. ఏదైతే 0.25 విడ్త్తో ఫిల్ చేస్తున్నామో దాన్నే ఈ లెఫ్ట్ సైడ్ అండ్ టాప్లో కూడా వేసుకుంటూ రావాలి. ఓకే, దీన్ని అగైన్ మళ్ళీ మనం రాక్ టోలో కూడా సేమ్ కంటిన్యూ అయ్యేలాగా పెట్టేస్తాం. వన్స్ మనకి ఇదంతా అయిపోయిన తర్వాత ఈ ఫైన్ శాండ్ అనేది వేస్తాం. ఈ ఫైన్ శాండ్ వేస్తున్నప్పుడు మనం ఇక్కడ బాటమ్ విడ్త్ 1.5 మీటర్స్ తీసుకోవాలి, హైట్ వచ్చేసి 0.75 తీసుకోవాలి. ఇందాక నేను 0.7 అని చెప్పేశాను, సారీ, ఆ హైట్ వచ్చేసి 0.75. సో 0.75 హైట్ ఇక్కడ ఈ విడ్త్ తీసుకుంటే 1:1 స్లోప్లో మనకి ఈ లాంగిట్యూడినల్ ఫిల్టర్ అనేది ఫామ్ అయిపోతుంది. ఈ మధ్యలో అంతా కూడా మనం స్టోన్స్ అనేవి ఫిల్ చేస్తాం. ఓకే, సో ఈ ఫైన్ శాండ్ ఫిల్ చేసిన తర్వాత దీని నుంచే అగైన్ మళ్ళీ మనం ఇక్కడ కూడా ఈ ఫైన్ శాండ్ని ఎక్స్టెండ్ చేసేస్తాం. రాక్ టో నుంచి కూడా ఫైన్ శాండ్ని తీసుకొస్తాం. ఈ ఫైన్ శాండ్ ఏమో మనకి 0.15 మీటర్స్, ఈ కోర్ శాండ్ బిలో ఉన్నదేమో 0.25 మీటర్స్ థిక్నెస్. ఓకే, సో ఇక్కడతో మనకి లాంగిట్యూడినల్ ఫిల్టర్, క్రాస్ ఫిల్టర్ అంటే ఇదే క్రాస్ ఫిల్టర్. ఓకే, ఇదే క్రాస్ ఫిల్టర్. ఈ లెంగ్త్ వైజ్ ఉన్నదంతా లాంగిట్యూడినల్ ఫిల్టర్ అనమాట. ఈ పార్ట్ అనేది క్రాస్ ఫిల్టర్. సో ఏదైతే వాటర్ సీప్ అయితే వస్తుందో అది లాంగిట్యూడినల్ ఫిల్టర్ నుంచి క్రాస్ డ్రైన్స్ ద్వారా మనకి రాక్ టో నుంచి టో డ్రైన్లోకి వెళ్తుంది. సో టో డ్రైన్ ఎట్లా డ్రా చేయాలనేది మనకి నెక్స్ట్ చూద్దాము. ఓకే, నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ మనకి టో డ్రైన్ మిగిలింది. టో డ్రైన్ యొక్క బాటమ్ లెవెల్ ఎక్కడుంది? 48.55. మనం ఆల్రెడీ ఇక్కడ 48.85 లెవెల్ వరకు వచ్చాము. సో ఇప్పుడు ఇంకొంచెం కిందకి అంటే 48.55 లెవెల్ కంటే ఇంకొక 0.3 మీటర్స్ కిందకి వచ్చిందనమాట. సో ఇక్కడ మనకి 48.55 లైన్, ఇది 48.55 లెవెల్. ఇది మనకి బాటమ్ లెవెల్ ఆఫ్ టో డ్రైన్ అంటున్నారు. బాటమ్ విడ్త్ ఆఫ్ టో డ్రైన్ ఈజ్ 1 మీటర్. సైడ్ స్లోప్స్ 1:1 ఆన్ బోత్ సైడ్స్. బెడ్ పిచ్చింగ్ అండ్ సైడ్ రివెట్మెంట్ ఆర్ 300 mm రఫ్ స్టోన్స్ ఆర్ యూజ్డ్. ఇక్కడ ఏంటంటే టో డ్రైన్కి వచ్చేసరికి మనకి టో డ్రైన్ యొక్క బాటమ్ విడ్త్ 48.55లో ఉండాలి. ఎప్పుడు కూడా మనకి టో డ్రైన్ అనేది టాప్ గ్రౌండ్ లెవెల్తో మ్యాచ్ అవ్వాలి, 50కి మ్యాచ్ అవ్వాలన్నమాట. సో ఈ 50కి మ్యాచ్ అవ్వాలంటే మనము ఈ పాయింట్ నుంచి 50 ఏదైతే పాయింట్ ఉందో అక్కడ నుంచి మనం తీసుకోవాలి. ఇప్పుడు ఈ 48.55కి పైనే మనకి బెడ్ పిచ్చింగ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడే 300 mm బెడ్ పిచ్చింగ్ చేసేసరికి మళ్ళీ మనం ఏ లెవెల్కి వెళ్తున్నాము? 48.55కి ఒక 0.3 యాడ్ చేస్తే అగైన్ మళ్ళీ మనము 48.85 లెవెల్కి వెళ్తున్నాం. ఓకే, అంటే బెడ్ పిచ్చింగ్ కూడా యాడ్ చేసుకుంటే వచ్చే లెవెల్ మనం తీసుకోవాలి, అంటే 48.85. సో ఈ 48.85 లెవెల్ అంటే మనకు ఆల్రెడీ ఇది తీసుకున్నాం కదా, ఈ లెవెలే కంటిన్యూ అవుతుంది అనమాట, ఈ లెవెలే కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ 50 అండ్ 48.85 తీసుకోవాలి. 50 మైనస్ 48.85 తీసుకుంటే 1.15 వచ్చింది. సో మనకి ఇక్కడ నుంచి ఏదైతే మనకి ఈ రాక్ టోలో 50 లైన్ కట్ అవుతుందో ఆ పాయింట్ నుంచి మీరు 1.15 హైట్ తీసుకుని ఇక్కడ నుంచి 1:1 స్లోప్ కాబట్టి అగైన్ ఇది కూడా 1.15, ఇది 1.15, ఇది 1.2 వచ్చేలాగా మనకి ఇక్కడ పాయింట్ అనేది వస్తుంది. ఈ రెండింటిని మనం జాయిన్ చేస్తాం. ఓకే, వన్స్ మనకి ఇది జాయిన్ అయిన తర్వాత బాటమ్ విడ్త్ ఎంత పెట్టాలి? 1 మీటర్ పెట్టాలి. ఓకే, అగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి 1.15 మీటర్స్ డిస్టెన్స్, ఇక్కడ నుంచి 1.15 మీటర్స్ డిస్టెన్స్, రెండింటిని జాయిన్ చేస్తే మనకి ఈ టో డ్రైన్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ టో డ్రైన్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ 300 mm డెప్త్లో అంటే 49.70కి మనము సైడ్ స్లోప్స్ రివెట్మెంట్స్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకే, దీన్ని కూడా ఇలాగా ఇక్కడే ఎక్స్టెండ్ చేసుకుని ఇలాగా జాయిన్ చేస్తాం, ఇలా జాయిన్ చేస్తాం. ఓకే, సో మనకి ఇది 1 మీటర్ ఉండాలి, ఇదంతా టో డ్రైన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి లాంగిట్యూడినల్ ఫిల్టర్స్ నుంచి వచ్చే ఇవేమైతే ఉన్నాయో అవి ఇక్కడతో ఆపేయాలన్నమాట. ఈ పార్ట్ మొత్తం కూడా మళ్ళీ మనకి బెడ్ పిచ్చింగ్ వస్తుంది, ఇదంతా బెడ్ పిచ్చింగ్ వస్తుంది. ఓకే, సో ఈ సైడ్ స్టోన్ రివెట్మెంట్ అండ్ బెడ్ పిచ్చింగ్ ఇదంతా కూడా మనకి టో డ్రైన్ అవుతుంది. ఓకే, రైట్. సో మనకి టో డ్రైన్, లాంగిట్యూడినల్ అండ్ క్రాస్ ఫిల్టర్స్ అండ్ శాండ్ బ్లాంకెట్, శాండ్ చిమ్నీ, రాక్ టో అన్నీ కూడా క్లియర్ అయ్యాయి.
నెక్స్ట్ వచ్చేసి మనకి అప్ స్ట్రీమ్ ఫేస్ ఆఫ్ ద బండ్ ఈస్ ప్రొవైడెడ్ విత్ 450 mm థిక్ రఫ్ స్టోన్ రివెట్మెంట్ ఓవర్ 250 mm థిక్ గ్రావెల్ బ్యాకింగ్. ద రివెట్మెంట్ ఈస్ ఫౌండెడ్ ఆన్ రఫ్ స్టోన్ టో వాల్ 1.2 మీటర్ వైడ్ అండ్ 1.5 మీటర్ డీప్. ఇదేంటంటే అప్ స్ట్రీమ్ సైడ్ ప్రొడక్షన్ వర్క్స్. అప్ స్ట్రీమ్ సైడ్ ప్రొడక్షన్ వర్క్ 450 mm థిక్ రఫ్ స్టోన్ పెట్టమంటున్నారు. దాని కింద 250 mm థిక్ గ్రావెల్ బ్యాకింగ్ ఇవ్వాలి. అండ్ బాటంలో టో వాల్ 1.2 మీటర్స్ వైడ్ అండ్ 1.5 మీటర్స్ డీప్. సో మనకి ఇక్కడ ఏదైతే మనకి ఉందో అప్ స్ట్రీమ్ సైడ్ ఇక్కడ 450 mm స్లోపింగ్తో 450 mm స్లోపింగ్తో రివెట్మెంట్, దాని కిందన అగైన్ 250 mm థిక్ గ్రావెల్ బ్యాకింగ్. ఓకే, అండ్ బాటంలో టో వాల్ ప్రొవైడ్ చేయాలి. 1.2 మీటర్స్ వైడ్ అండ్ 1.5 మీటర్స్ డెప్త్ టో వాల్ ప్రొవైడ్ చేస్తాం. సో ఇది అప్ స్ట్రీమ్ ప్రొడక్షన్ వర్క్స్ అండ్ డౌన్ స్ట్రీమ్ డ్రైనేజ్ అరేంజ్మెంట్స్. ఓకే, సో మొత్తము కంప్లీట్ అయ్యేసరికి మనకి డ్రాయింగ్ అనేది ఇట్లా కనిపిస్తుంది మొత్తం అన్ని మెర్జ్ చేస్తే. ఓకే, సో దిస్ ఈజ్ నాన్ హోమోజీనియస్ ఎర్తన్ బండ్ drawing, right? In the next class we will see about surplus wear. Thank you.